ఓం శాంతి. 8/4/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. మధువనము సంగమయుగంలో ప్రాప్తించిన అధికారాలతో విశ్వరాజ్య అధికారులు. బాప్దాదా ఈరోజు స్వరాజ్య అధికారులైన శ్రేష్ఠాత్మల దివ్య దర్బారును చూస్తున్నారు. విశ్వరాజ్య దర్బారు మరియు స్వరాజ్య దర్బారు, ఈ రెండు దర్బారులకు అధికారులుగా శ్రేష్ఠాత్మలైన మీరే అవుతారు. స్వరాజ్య అధికారులే ఇక్కడ ఆత్మరాజు ఇంద్రియాలను నడిపించేటటువంటి వారే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. ఈ డబల్ నష సదా ఉంటుందా? తండ్రికి చెందిన వారిగా అవ్వడము అనగా అనేక అధికారాలను పొందడం. ఎన్ని రకాల అధికారాలను పొందారు మీకు తెలుసా? అధికారాల మాలను గుర్తు చేసుకోండి. మొట్టమొదటి అధికారము పరమాత్మకు పిల్లలుగా అయ్యారు, అనగా సర్వశ్రేష్టమైన గౌరవింపతగిన పూజనీయులైన ఆత్మలుగా అయ్యే అధికారాన్ని పొందారు. తండ్రికి పిల్లలుగా అవ్వకుండా పూజనీయ ఆత్మలుగా అయ్యే అధికారము ప్రాప్తించదు. కావున మొదటి అధికారము పూజనీయ ఆత్మలుగా అయ్యారు. రెండవ అధికారము జ్ఞాన ఖజానాలకు అధిపతులుగా అయ్యారు, అనగా అధికారులుగా అయ్యారు. మూడవ అధికారం సర్వశక్తులకు ప్రాప్తులకు అధికారులుగా అయ్యారు. నాలుగవ అధికారం సర్వకర్మేంద్రియ జీతులుగా స్వరాజ్య అధికారులుగా అయ్యారు. ఈ సర్వ అధికారాల ద్వారా మాయాజీతుల నుండి జగత్ జీతులుగా విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కావున మీ సర్వ అధికారాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ సమర్థాత్మలుగా అయిపోతారు. ఇటువంటి సమర్థులుగా అయ్యారు కదా. స్వరాజ్యమును లేక విశ్వరాజ్యమును పొందేందుకు విశేషంగా 3 విషయాలను ధారణ చేయటం ద్వారానే సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. ఎటువంటి శ్రేష్ట కార్యము సఫలత అవ్వాలి అన్నా అందుకు ఆధారం 1 త్యాగము, 2 తపస్సు, 3 సేవ. ఆధారమైన ఈ 3 విషయాలు అంటే సఫలత లభిస్తుంది లేక లభించదా అన్న ప్రశ్నయే ఉత్పన్నం కాదు. ఈ 3 ఉంటే తప్పనిసరిగా సఫలత లభిస్తుంది. ఎక్కడైతే ఈ 3 విషయాల ధారణ ఉందో అక్కడ సెకండ్లో సఫలత ఉండనే ఉంది, సఫలత అయ్యే ఉంది. ఏ విషయంలో త్యాగం చేయాలి? కేవలం ఒక్క విషయాన్ని త్యాగం చేస్తే ఆ త్యాగం అన్ని త్యాగాలను సహజంగా మరియు స్వతహాగా చేస్తుంది. అదేమిటి అంటే దేహభావమును త్యాగం చేయడం. అది హద్దులోని నాది అన్న దానిని సహజంగా త్యాగం చేస్తుంది. ఈ హద్దులోని నేను అనేది తపస్సు మరియు సేవ నుండి వంచితులుగా చేసేస్తుంది శరీరాన్ని నేను అనుకోవటం. ఎక్కడైతే హద్దులోని నేను ఉందో అక్కడ త్యాగము, తపస్సు మరియు సేవ జరగజాలదు. హద్దులోని నేను నాది అనే దాన్ని త్యాగం చేయాలి. నేను నాది సమాప్తమైపోతే ఇక మిగిలిందేమిటి? బేహద్దు నేను. నేను ఒక శుద్ధమైన ఆత్మను, నాకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు లేరు. కనుక ఎక్కడైతే సర్వశక్తివంతుడైన బేహద్దు తండ్రి ఉంటారో అక్కడ సదా సఫలత తోడుగా ఉంటుంది. ఈ త్యాగము ద్వారా దేహ అభిమానాన్ని త్యాగం చేయడం ద్వారానే తపస్సు కూడా నిరూపించబడింది కదా. తపస్సు అంటే ఏంటి? నేను ఆత్మ ఒక్కరికి చెందిన వాడిని, ఒక్కరి శ్రేష్ఠ మతం పైన నడుచుకునేవాడను. దీని ద్వారా ఏకర స్థితి స్వతహాగా ఏర్పడుతుంది. సదా ఒక్క పరమాత్ముడి స్మృతి ఉండడమే తపస్సు. ఏకర స్థితి, ఒకే విధమైనటువంటి స్థితియే శ్రేష్టమైన ఆసనం. కమల పుష్ప సమానమైన స్థితియే న్యారా ప్యారాగా అతీతంగా భిన్నంగా ప్రియంగా ఉండడమే తపస్సుకు ఆసనం. త్యాగము ద్వారా తపస్సు కూడా స్వతహాగా సిద్ధిస్తుంది.
ఎప్పుడైతే త్యాగము మరియు తపస్య స్వరూపులుగా అయిపోయారో అప్పుడు ఇక ఏం చేస్తారు? నాది అన్నది త్యాగము లేక మైపన్ నేను అనేది సమాప్తమైపోయింది. ఒక్కరి ప్రేమలో మగ్నమై తపస్వీలకు అయిపోతే సేవ చేయలేకుండా ఉండలేరు. ఈ హద్దులోని నేను నాది సత్యమైన సేవను చేయనివ్వదు. త్యాగి మరియు తపస్వి మూర్తులే సత్యమైన సేవాదారులు. నేను ఇది చేశాను, నేను ఇలా ఉన్నాను, ఈ దేహభావము కొద్దిగా వచ్చిన సేవాదారులకు బదులుగా ఎలా అయిపోతారు? కేవలం పేరు కొరకు సేవ చేసే నామధారి సేవాదారులుగా అవుతారు. సత్యమైన సేవాదారులుగా అవ్వరు. సత్యమైన సేవకు పునాది త్యాగము మరియు తపస్సు. ఇటువంటి త్యాగి తపస్వి సేవాదారులు సదా సఫలతా స్వరూపులుగా ఉంటారు. విజయము సఫలత వారి కంఠహారంగా అయిపోతుంది. జన్మసిద్ధ అధికారులుగా అవుతారు. కావున బాప్దాదా విశ్వంలో పిల్లలందరికీ త్యాగులుగా అవ్వండి, తపస్వీలుగా అవ్వండి, సత్యమైన సేవాదారులుగా అవ్వండి అని శ్రేష్టమైన శిక్షణనిస్తారు. ఈనాటి ప్రపంచం మృత్యు భయం కల ప్రపంచం. ఆ సమయంలో తుఫాన్ వచ్చింది. బాబా చెప్తూ ఉన్నారు, ప్రకృతి అలజడిలో మీరైతే అచలంగా స్థిరంగా ఉన్నారు కదా. తమోగుణి ప్రకృతి పని అలజడి చేయటం, మరియు అచల్ ఆత్మలైన మీ పని ప్రకృతిని కూడా పరివర్తన చేయడం. నథింగ్ న్యూ, క్రొత్తదేమీ కాదు. ఇవన్నీ జరగాల్సిందే. అలజడి ఉంటేనే కదా అచలంగా అవుతారు. కనుక స్వరాజ్య అధికారి దర్బారులో నివసించే శ్రేష్టమైన ఆత్మలు అర్థం చేసుకున్నారా? ఇది కూడా రాజ్య దర్బారే కదా. రాజయోగులు అనగా స్వయం పైన రాజులు. రాజయోగి దర్బార్ అనగా స్వరాజ్య దర్బార్. మీరందరూ రాజ్య నేతలుగా అయిపోయారు కదా. వారు దేశ రాజ్య నేతలు, కానీ మీరు స్వరాజ్య నేతలు. నేత అనగా నీతి అనుసారంగా నడిచేవారు. కావున మీరు ధర్మనీతి స్వరాజ్య నీతి అనుసారంగా నడిచే స్వరాజ్య నేతలు. యథార్థమైన శ్రేష్ఠ నీతి అనగా శ్రీమతం. శ్రీమతమే యథార్థమైన నీతి. ఈ నీతిపై నడిచే వారే సఫల నేతలు. బాప్దాదా దేశ నేతలకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు కూడా కష్టపడుతున్నారు కదా. భలే వెరైటీగా ఉన్నారు, అయినా దేశం పట్ల గమనం ఉంది. మా రాజ్యం అమరంగా ఉండాలి అన్న లగన్తో శ్రమనైతే చేస్తున్నారు. మా భారతదేశం ఉన్నతంగా ఉండాలి అన్న ఈ లగన్ స్వతహాగానే శ్రమ చేయిస్తుంది. ఇప్పుడు రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా రెండు కలిసి తోడుగా ఉండే సమయం ఇక వస్తుంది. అప్పుడు విశ్వంలో భారతదేశానికి జై జై ధ్వనులు జరుగుతాయి. భారతదేశమే లైట్ హౌస్ అవుతుంది. అందరి దృష్టి భారతదేశం వైపే ఉంటుంది. భారతదేశాన్ని విశ్వ ప్రేరణకు మూలధనంగా అనుభవం చేస్తారు. భారత ఖండం అవినాశీ ఖండం. అవినాశీ తండ్రి అవతరించిన భూమి కనుక భారతదేశ మహత్వం సదా మహోన్నతమైనది. మంచిది. అందరూ తమ స్వీట్ హోమ్లోకి మధుబనానికి వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరూ విచ్చేసినందుకు అభినందనలను తెలియజేస్తూ ఉన్నారు. భలే విచ్చేయండి. తండ్రి ఇంటికి శృంగారమైన పిల్లలు భలే విచ్చేయండి. మంచిది. సఫలతా సితారాలందరికీ సదా ఏకర స్థితి అనే ఆసనంపై స్థితులై ఉండే తపస్వి పిల్లలకు, సదా ఒక్క పరమాత్ముడి శ్రేష్టమైన స్మృతిలో ఉండే మహాన్ ఆత్మలకు, శ్రేష్ఠ భావన శ్రేష్ఠ కామనను ఉంచే విశ్వ కళ్యాణకారి సేవాదారులైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. అవ్యక్త బాప్దాదాతో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కలయిక. తండ్రి ఇంటికి లేక మీ ఇంటికి భలే వచ్చారు. సేవలో గమనం బాగుంది అని తండ్రికి తెలుసు.
కోట్లాది మందిలో ఏ ఒక్కరు ఇటువంటి సేవాదారులు ఉంటారు. కావున సేవ చేయటంలో శ్రమ పడినందుకు ఆంతరిక సంతోషం ప్రత్యక్ష ఫలం రూపంలో సదా లభిస్తూ ఉంటుంది. ఈ శ్రమ సఫలతకు ఆధారం. ఒకవేళ నిమిత్తమైన సేవాదారులందరూ శ్రమను అవలంబించినట్లయితే భారతదేశ రాజ్యం సదా సఫలతను పొందుతూ ఉంటుంది. సఫలత అయితే లభించాల్సింది, ఇది ఫిక్స్ అయింది. కానీ ఎవరైతే సఫలతకు నిమిత్తంగా అవుతారో ఆ నిమిత్తంగా అయ్యే వారికి సేవకు ప్రత్యక్ష ఫలం మరియు భవిష్య ఫలం ప్రాప్తిస్తాయి. కావున మీరు సేవకు నిమిత్తంగా ఉన్నారు. నిమిత్త భావంతో సదా సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఎక్కడ నిమిత్త భావం ఉంటుందో, నేను అన్న భావం ఉండదో, అక్కడ సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఈ నిమిత్త భావము శుభభావన, శుభకామనలను స్వతహాగా జాగృతం చేస్తుంది. ఈరోజు శుభభావన, శుభకామనలు లేవు. దానికి కారణం నిమిత్త భావానికి బదులు నేను అన్నది వచ్చేసింది. ఒకవేళ నిమిత్తంగా భావించినట్టయితే చేయించే వారైనా తండ్రిని అర్థం చేసుకుంటారు. చేసి చేయించే స్వామి సదా శ్రేష్టంగానే చేయిస్తారు. నిమిత్త భావానికి ట్రస్టీగా ఉండడానికి బదులుగా రాజ్య ప్రవృత్తి గల గృహస్థులుగా అయిపోయారు. గృహస్థంలో భారం ఉంటుంది మరియు నిమిత్త భావంతో తేలికతనం ఉంటుంది. ఎప్పటి వరకు అయితే తేలికగా ఉండరో అప్పటి వరకు నిర్ణయ శక్తి కూడా ఉండదు. ట్రస్టీగా ఉంటే తేలికగా ఉంటారు కనుక నిర్ణయ శక్తి శ్రేష్టంగా ఉంటుంది. కనుక సదా ట్రస్టీగా ఉండండి. నిమిత్తంగా ఉన్నాను అనే భావన, ఈ భావన ఫలదాయకంగా ఉంటుంది. భావనకు ఫలం లభిస్తుంది కనుక ఈ నిమిత్త భావన సదా శ్రేష్టమైన ఫలమునిస్తూ ఉంటుంది. కనుక తోటి వారందరికీ నిమిత్త భావం, ట్రస్టీ భావమును ఉంచమనే స్మృతిని కలిగించండి. అప్పుడు ఈ రాజనీతి విశ్వం కొరకు శ్రేష్టమైన నీతిగా అయిపోతుంది. విశ్వమంతా ఈ భారతదేశ రాజనీతిని కాపీ చేస్తుంది. కానీ దీనికి ఆధారం ట్రస్టీ భావన అనగా నిమిత్త భావం. కుమారులు అనగా సర్వశక్తులను, సర్వ ఖజానాలను జమ చేసి ఇతరులను కూడా శక్తివంతులుగా తయారు చేసే సేవను చేసేవారు. సదా ఇదే సేవలో బిజీగా ఉంటున్నారు కదా. బిజీగా ఉన్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కొద్దిగా అయినా ఫ్రీగా ఉన్నట్లయితే వ్యర్థం నడుస్తుంది. సమర్థులుగా ఉండేందుకు బిజీగా ఉండండి. మీ టైం టేబుల్ తయారు చేసుకోండి. ఏ విధంగా శరీరానికి టైం టేబుల్ తయారు చేస్తారో, ఇలా నడవాలి, ఇలా ఉండాలి ఈరోజంతా అని, అలా బుద్ధికి కూడా బుద్ధిని ఎక్కడెక్కడ ఉంచాలి అనే విషయంలో టైం టేబుల్ తయారు చేయండి. బుద్ధి బిజీగా ఉండే ప్లాన్ తయారు చేయండి. కావున బిజీగా ఉండడం ద్వారా సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఇప్పటి సమయం అనుసారంగా కుమార్ జీవితంలోనే శ్రేష్టంగా అవ్వడం చాలా గొప్ప భాగ్యం. మేము శ్రేష్ట భాగ్యశాలి ఆత్మలము. సదా ఇలా ఆలోచించండి, ఇదే ఆలోచించండి. స్మృతి ఒకటి. రెండవది సేవల బ్యాలెన్స్ను సదా ఉంచుకోండి. బ్యాలెన్స్ ఉంచే వారికి సదా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మంచిది. కుమారులు అనగా సర్వశక్తులను, సర్వ ఖజానాలను జమ చేసి ఇతరులను కూడా శక్తివంతులుగా తయారు చేసే సేవను చేసేవారు. సదా ఇదే సేవలో బిజీగా ఉంటున్నారు కదా. బిజీగా ఉన్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కొద్దిగా అయినా ఫ్రీగా ఉన్నట్లయితే వ్యర్థం నడుస్తుంది. సమర్థులుగా ఉండేందుకు బిజీగా ఉండండి. మీ శరీరానికి టైం టేబుల్ తయారు చేసుకుంటారు కదా, అలాగే బుద్ధికి టైం టేబుల్ తయారు చేసుకోండి. బుద్ధి బిజీగా ఉంటే ప్లాన్ తయారు చేసుకుంటే బుద్ధికి బిజీగా ఉండే ప్లాన్, బిజీగా ఉండడం ద్వారా సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఇప్పటి సమయం అనుసారంగా కుమార్ జీవితంలోనే శ్రేష్టంగా అవ్వడం
చాలా గొప్ప భాగ్యం. మేం శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలము. సదా ఇదే ఆలోచించండి. 1 స్మృతి మరియు 2 సేవల బ్యాలెన్స్ సదా ఉంచండి. బ్యాలెన్స్ ఉంచే వారికి సదా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మంచిది. కొన్ని విశేషమైన అవ్యక్త మహావాక్యాలు. పరమాత్మ ప్రేమలో సదా లౌలీనమై ఉండండి. పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల. ఈ సుఖప్రదమైన ఊయలలో సదా ఊగుతూ పరమాత్మ ప్రేమలో లౌలీనమై ఉన్నట్టయితే ఎప్పుడూ ఎటువంటి పరిస్థితి లేక మాయ అలజడిలోకి రాలేరు. పరమాత్మ ప్రేమ తరగనిది, చలించనిది, స్థిరమైనది. ఎంత ఉంది అంటే అందరికీ లభించగలదు. కానీ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునేందుకు విధి అతీతంగా అవ్వటం. ఎవరు ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా వారు పరమాత్మ ప్రేమకు అధికారులుగా ఉంటారు. పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయి ఉన్న ఆత్మలు ఎప్పుడూ హద్దు ప్రభావంలోకి రారు. ఎప్పుడూ బేహద్ అనంతమైన ప్రాప్తులలో నిమగ్నమై ఉంటారు. వారి నుండి సదా ఆత్మీయత సుగంధం వస్తుంది. ఇదే ప్రేమకు గుర్తు. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారికి అన్నీ సమర్పిస్తారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంది అంటే ప్రతిరోజు ప్రేమకు బదులు ఇచ్చేందుకు ఇంత పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు. మురళిని, ప్రియ స్మృతులను ఇస్తారు మరియు సదా స్నేహితుడిగా అయ్యి తోడు నిభాయిస్తారు. కావున ఈ ప్రేమలో మీ బలహీనతలన్నింటినీ సమర్పణం చేయండి. పిల్లలు అంటే తండ్రికి ప్రేమ. కావున పిల్లలు ఎవరు ఎలా ఉన్నా సదా నా వారు అని అంటారు. అలాగే మీరు కూడా సదా ప్రేమలో లౌలీనమై ఉండండి. బాబా, మా సర్వ సంబంధాలు మీరే అని హృదయపూర్వకంగా అనండి. ఎప్పుడూ అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలము హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యమైన, నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. నా బాబా, ప్యారా బాబా అని అంటారు కనుక ప్రియమైన వారిని ఎప్పుడు మర్చిపోలేరు. నిస్వార్థ ప్రేమ తండ్రి నుండి తప్ప ఏ ఇతర ఆత్మల నుండి లభించదు. కావున ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చేయకండి. నిస్వార్థమైన ప్రేమలో లౌలీనమై ఉండండి. పరమాత్మ ప్రేమను అనుభవం చేసే వారిగా అయితే ఈ అనుభవంతో సహజ యోగులుగా ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరింపచేసే సాధనం. ఎగిరేవారు ఇప్పుడు ధరణి ఆకర్షణలోకి రాలేరు. మాయ ఎంత ఆకర్షిత రూపంలో ఉన్నా ఆకర్షణ ఎగిరే కళలోని వారి వద్దకు చేరుకోలేదు. ఈ పరమాత్మ ప్రేమ అనే దారం దూరాల నుండి లాక్కొని తీసుకొస్తుంది. ఇది ఎటువంటి సుఖప్రదమైన ప్రేమ అంటే ఎవరైతే ఈ ప్రేమలో ఒక్క సెకండ్ అయినా మునుగుతారో వారు తమ అనేక దుఃఖాలను మర్చిపోతారు మరియు సదా కొరకు సుఖ ఊయలలో ఊగుతూ ఉంటారు. జీవితంలో ఏది కావాలో దానిని ఒకవేళ ఎవరైనా ఇచ్చినట్లయితే అదే ప్రేమకు గుర్తుగా అవుతుంది. కావున తండ్రికి పిల్లలైన మీరంటే ఎంత ప్రేమ ఉంది అంటే జీవితంలోని సుఖశాంతుల కామనలన్నింటినీ పూర్తి చేసేస్తారు. తండ్రి కేవలం సుఖం ఇవ్వడమే కాదు, సుఖ ఖజానాలకు యజమానులుగా చేస్తారు. తోడుగా శ్రేష్ఠ భాగ్య రేఖను గీసుకునే కళాన్ని కూడా ఇస్తారు. ఎంత కావాలి అంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. ఇదే పరమాత్మ ప్రేమ. ఏ పిల్లలైతే సదా పరమాత్ముడి ప్రేమలో లౌలీనమై మునిగి ఉంటారో వారి మెరుపు మరియు నశ అనుభూతుల కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయి అంటే ఏ సమస్య కూడా సమీపంగా రాలేదు సరికదా, కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడు ఏ విధమైన శ్రమ ఉండదు. తండ్రికి పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంది కనుక అమృత వేళ నుండే పిల్లల పాలన చేస్తారు. ప్రతిరోజు ఆరంభ సమయమే ఎంత శ్రేష్టంగా ఉంటుంది. స్వయం భగవంతుడి మిమ్మల్ని కలవటానికి పిలుస్తారు. ఆత్మిక సంభాషణ చేస్తారు, శక్తులను నింపుతారు.
తండ్రి ప్రేమ గీతము మిమ్మల్ని మేల్కొల్పుతుంది. ఎంత స్నేహంతో పిలుస్తారు, మేల్కొల్పుతారు. మీటే బచ్చే, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి అని నిద్ర లేపుతారు. కావున ఈ ప్రేమతో కూడిన పాలనకు ప్రాక్టికల్ స్వరూపం సహజ యోగి జీవితం. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారికి ఇష్టమైన దారిని చేస్తారు. కావున తండ్రికి పిల్లలు అప్సెట్ అవ్వడం, నిరాశపడడం బాగా అనిపించదు. అందువలన ఎప్పుడు ఏం చెయ్యాలి, విషయం అలా ఉంది కనుక నేను కలవరపడ్డాను అనకండి. ఒకవేళ అప్సెట్ అయ్యే విషయం వచ్చినా మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి. బాప్దాదాకు పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంది. ప్రతి పిల్లవాడు నాకంటే ముందు ఉండాలి అని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరిపై ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తమ కన్నా ముందుకు వృద్ధిలోకి తీసుకొస్తారు. తండ్రి పిల్లలను తీసుకొచ్చినట్టు లౌకిక తండ్రి. ఇదే ప్రేమకు గుర్తు కనుక బాప్దాదా కూడా నా పిల్లల్లో ఇప్పుడు ఏ విధమైన లోపము ఉండకూడదు, అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలి అని అంటారు. ఆదికాలమైన అమృత వేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ హృదయంతో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం నిండుగా ఉంచుకున్నట్టయితే ఎప్పుడు ఎవరి వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్ళదు. ఈ పరమాత్ముడి ప్రేమ ఈ ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మలు లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. ఇప్పుడు మాత్రమే పరమాత్ముడి ప్రేమ లభిస్తుంది. ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడుతుంది. పరమాత్ముడి ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. కావున ఈ ప్రేమ అనుభూతులలో ఇమిడిపోయి ఉండండి. తండ్రితో సత్యమైన ప్రేమ ఉన్నట్టయితే ప్రేమకు గుర్తు సమానంగా కర్మాతీతంగా అవ్వండి. చేయించే వారిగా ఈ కర్మలు చేయించండి. కర్మేంద్రియాలు మీతో చేయించరాదు, కానీ మీరు కర్మేంద్రియాలతో చేయించండి. ఎప్పుడూ మనస్సు, బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మను చేయకండి. అచ్చా. ఓం శాంతి.